కాటుకే ఎత్తలేని ఆ కళ్ళు, లిఫ్ట్‌కే అవసరం లేని ఆ ముక్కు, పెదాలే అవసరం లేని ఆ నోరు. ఆహా! ఏమి అందం ఏమి మందం. ఒరేయ్ మాస్క్ మ్యాన్, నేనెక్కడ మందంగా ఉన్నాను ఇంత స్లిమ్‌గా ఉండే? అచ్చం పందిలాగే ఉన్నావు, చూడు ఎంతున్నావో. మళ్ళీ ఏవో తింగర్ చూపులు చూస్తున్నావు, నేను ఎక్కడ మందంగా ఉన్నా అని అనుకుంటూ. ఓహో! ఓహో! మాస్క్ మ్యాన్, నోరు జాగ్రత్త. మా డాడీ ఎవరో తెలుసా? ఈ కడపలోనే నంబర్ 1 ఫ్యాషనిస్టు. నాటు బాంబులు పెట్టేసి నీ గ్రూమింగ్ పార్లర్‌ని లేపేస్తా ఎక్కువ మాట్లాడావనుకో. ఒరే ఈ పిల్ల వచ్చాగా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా కొద్దిగా నన్ను అర్థమవుతుందా? బాములు గీములు అని మాట్లాడుతున్నావు. నా వెనకాల ఎవరున్నారో తెలుసా నీకో? నీ వెనకాల ఏముంది? గోడ తప్పించి మా వెనకాల ఏముందో తెలుసా అంట. సరే సరేలే టెడ్డీ, మీ డాడీ గొప్పోడు, నువ్వే గొప్పదానివి. సరేలే, బాతింగ్ ముచ్చట్లోకి వచ్చేసేయిగా. అది ఆ మాత్రం భయం ఉండాలి మనమంటే. మాస్క్ మ్యాన్, లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్. నువ్వు కానీ నెక్స్ట్ టైం తంగు జారావు, నీ తంగు తెగుద్ది. ఒరేయ్ నువ్వేమో ఇంత ముద్దుగా ఉన్నావు, నీకు ఇలాంటి మాటలన్నీ ఎవరు నేర్పించారా? ఇంకా చాలా నేర్చుకున్నా, చూపించమంటావా నీకోసం? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్లు, డి ఫర్ డైరీ మిల్క్లు, సి ఫర్ చాక్లెట్లు, ఇలాంటివి ఎన్నెన్నో నేర్పించారు మా వాళ్ళు నాకు. అన్న నువ్వు ఏబిసిడీలు ఎక్కడ నేర్చుకున్నావునా? ఏబిడిసిలా? ఏబిసిడీలు ఉండవా మీ దగ్గర? మా స్కూల్లో అలానే నేర్పిస్తారులే మాస్క్ మ్యాన్. అబ్బో, అయితే మీది చాలా పెద్ద స్కూలే ఉన్నట్టుంది ఏదో. మా మమ్మీ నన్ను అప్పుడప్పుడు అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్తుంది. చిన్నపిల్లలకు చెప్తుంటే నేను నేర్చుకున్నాలే బురో. అబ్బో, అయితే నీకు అంగన్వాడీ కేంద్రంలో చాలానే నేర్పించారే. ఒక మంచి రైమ్ పాడైతే. చిట్టి చిల్లకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడిలో పెట్టావా. చాలు చాలులే, ఇంకా పాడిన కాడికి గ్రూమింగ్ అయిపోవడానికి వచ్చింది. మీ డాడీకి ఫోన్ చేసి పిలుచుకో. ఓ డాడీ, ఎక్కడ షాపింగ్ చేస్తున్నావు నువ్వు? తొందరగా వచ్చేసేయి. ఈ మాస్క్ మ్యాన్ నన్ను సాబదొబ్బేస్తున్నాడు. ఈ రకంగా పాతం చేస్తున్నానని వచ్చినప్పటి నుంచి మా ఇద్దరికి గొడవే. తొందరగా వచ్చేసి డాడీ, ఇంటికి వెళ్ళిపోదాం. ఈ మాస్క్ మ్యాన్ నాకు బయట ఎక్కడ నాకు కనపడని పిచ్చలు కొరికేసన్నట్లనే. సరేలే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.